యేసయ్యా నా స్థితిని మార్చవా అని ఒక్క మాట నువ్వు పిలవగలిగితే యేసయ్యా నీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతున్నాడు. యేసుని హృదయంలో చేర్చుకోవడానికి ఇష్టపడితే ఒక్క మాట, యేసయ్యా నిజ దైవం నువ్వు నమ్ముతున్నాను, నరకము నుంచి తప్పించగలిగిన దేవుడు నీవని నమ్ముతున్నాను. ఈ రాత్రి మీరు అందించినటువంటి సువార్తను నేను అంగీకరిస్తున్నాను ప్రభు అని యేసుకు నీ హృదయంలో స్థానం ఇస్తే ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రభు నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఉన్న చోట యేసయ్యను పిలవండి. నీ మనసులో ఒక్కసారి యేసుకుంటే సుందర్ సింగ్ పక్కకు వచ్చి నిలబడిన దేవుడి రాత్రి నీ పక్కకు నిలబడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు అనేక మందికి జవాబు దొరికింది. యేసయ్య ఎవరనే దానికి చాలా మందికి జవాబు దొరికింది. నిన్ను బలపరిచిన దేవుడు, ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరిచిన దేవుడు. దైవజనుడి నుంచి వచ్చిన మాట ఉత్తనే పోకూడదు. నీ జీవితాన్ని కట్టాలి. ఆయన ఎందుకు? నీ రెండో మరణం నుంచి తప్పించడానికి. నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా? నీకు ఆఖరి అవకాశం ఇస్తున్నాం. రండి, ఆయనతో కలిసి ప్రయాణం చేద్దాం. రండి, ఆయనతో కలిసి జీవనం సాగిద్దాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు యేసుక్రీస్తు ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి ఈ గాస్పల్ ఆర్మీ టీం 80వ మీటింగ్ ఎంత ఘనంగా జరిగించినందుకు వందనాలు. ప్రార్థనలోను, పాటల్లోను, సాక్ష్యంలోను, ఆరాధనలోను అద్భుతాలు సృష్టించి, అంతకు మించి వాక్యంలో అద్భుతాలు సృష్టించి అనేక మందిని విజయింపజేసి నడిపించిన దేవునికి స్తోత్రం. మీరే మహిమా ఘనత ప్రభావం పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలయ్య గారు, చక్కటి వాక్య సందేశం అందించిన మిస్పా వారయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ఆమె ఎవరు వెళ్ళిపోద్దు, ఆశీర్వాదం ఇంతసేపు కూర్చున్నారు. ఆశీర్వాదం లేకుండా వెళ్తే ఈ మీటింగ్ యొక్క ప్రతిఫలము ఉండదు. ఇంతసేపు 1 minute అయ్యగారు చిన్న వందన సమర్పణ చెప్పి ప్రార్థించి ఆశీర్వదిస్తారు. సమయానుకూలంగా దైవ సందేశాన్ని అందించినటువంటి దైవసులు విజయ్ కుమార్ అయ్య గారికి, మిస్పా విజయ్ కుమార్ అయ్య గారికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మా సంఘం తరపున, ప్రత్యేకంగా గాస్పల్ ఆర్మీ టీం వారి తరపున ప్రత్యేకమైన శుభాలు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నా. దేవుని కృప చేత ఈ రాత్రి ఈ కోడికను ఇంత చక్కగా దేవుడు జరిగించారు. ఆయనకే సమస్త ఘనత కలుగునుగాక. ఈ గాస్పల్ ఆర్మీ టీం తరపున పిల్లలు ఇంకా ఎన్నో స్థలాలలో దేవుని యొక్క వాక్యం ప్రకటించబడాలని, అనేక ఆత్మలు రక్షించబడాలని, అనేక సంఘాలు కట్టబడాలని నేను ఆశిస్తూ ఉన్నాను. వారికి మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. అలాగే ఈ దినం ఈ కార్యక్రమం ఈ రీతిగా జరగడానికి ఈ స్టేజ్ ఏర్పాటు, అలాగే జనరేటరు, ఈ కింద ఉన్నటువంటి ఈ కార్పెట్స్ వేయడానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ చేసినటువంటి సుందర్ సహోదరుడికి నా వందనాలు తెలియజేస్తున్నాను. మా సంఘ బిడ్డలు కూడా కొంతమంది ఇక్కడ ఉన్నారు. వారు మనకి ఇక్కడ స్నాక్స్ సిద్ధపరిచి ఈ చక్కని ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళే చేశారు. దేవుని కృప ప్రతి విషయంలో కూడా దేవుడే సహాయం చేశారు. సమస్త ఘనత దేవునికే కలుగునుగాక. ఆమేన్. రేపు మరలా శుక్రవారం సాయంత్రం ఇక్కడ ఈ వీధిలో 3వ గృహం దగ్గర మా యొక్క పరిచర్య ఇక్కడ జరుగుతూ ఉంది కనుక దయచేసి ఒకవేళ ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారు ఈ మైక్ ద్వారా ఈ వర్తమానం విని మేము ప్రభువుని ఆరాధించాలనుకుంటున్నాము, ఇంకా ప్రభు గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకున్నవారు, అలాగే మాకున్న సమస్యలను మేము విడుదల పొందాలనుకుంటున్నాం అనుకున్నటువంటి వారు తప్పకుండా మీరు వచ్చి మాతో కలిసి ప్రభువుని ఆరాధించవచ్చు. మీతో కలిసి మేము కూడా దేవుని ప్రార్థిస్తాము. మీకున్న అవసరతల విషయంలో దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి యేసు ప్రభు సమీపంగా వచ్చినటువంటి దేవుడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు